రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి పాపం వర్మకి కంబైన్డ్ వెన్నుపోట, దీన్ని ఏమనాలి? కూటమి వెన్నుపోటు. కూటమిగా కలిసికట్టుగానా? కలిసికట్టుగా ప్లాన్డ్గా వెన్నుపోటు అనాలి. కాదు, ఇప్పుడు వర్మ గారు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తే కదా. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఆ పిఠాపురంలో చాలా బలం ఉంది. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటిది, ఆయనకి ఆ సత్తా ఉంది అక్కడ. అటువంటి వ్యక్తికి ఏదైనా పదవి లభిస్తే పవన్ కళ్యాణ్కి ప్రమాదం అది. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ఈశ్వర్ గారు, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. ఇప్పుడు ఒకటి ముందుగా మనం గమనించాల్సిన అంశం, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున మాట మీద నిలబడ్డా? మీరు ఎంతసేపు డిస్కషన్ పెట్టారు కదా, ఈ మాట మాట్లాడలేదు ఎవరు? మరి మీరు చెప్పారు అసలు ఇంట్రడక్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా మాట మీద నిలబడ్డా? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు కాదు, ఇన్ని ఎన్నికలు మీరు చూశారు. ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి. ఓకే, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు ఎప్పుడన్నా అదే హామీలు ఇచ్చే ముందు ఊదర కొడతాడు, ఇచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నిలబడలేదు. సో అట్టానే ఎవరికన్నా మాట ఇస్తే మాట మీద నిలబడ్డా? నిలబడలేదు. పాయింట్ నెంబర్ 1. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అన్నట్టు నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్సీ, నీకు ఎమ్మెల్సీ, నీకు కార్పొరేషన్ చైర్మన్, నీకు కార్పొరేషన్ చైర్మన్, నీకు రాజ్యసభ, నీకు రాజ్యసభ. దారిని పోయే ప్రతి ఒక్కళ్ళకి, ఈ దారిని పోయే ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళ పుత్రరత్న లోకేష్ ఇచ్చిన హామీ లిస్ట్ అది. మీరు ఇందాక చాలా తక్కువ చెప్పారు. ఇప్పుడు ఆ లిస్ట్ జిల్లాకు వచ్చి 7 మంది ఉన్నారు ఎమ్మెల్సీలు వాళ్ళు ఇస్తానని ప్రామిస్ చేసిన వాళ్ళు. కొంతమంది దగ్గర బాండ్లు కూడా ఉన్నాయి, కొన్ని రోజులు అయితే అవి కూడా బయటకు వస్తాయి. బాండ్లు కూడా రాసిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మలా. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులే చంద్రబాబు నాయుడు గారు నమ్మపోతే, మా సీట్లు పోతున్నాయి, ఇక్కడ మీరు పొత్తు పెట్టుకుంటున్నారు, మేము 5 ఏళ్ల పాటు ఇక్కడ కష్టపడ్డాము, సో కష్టపడి మేము నియోజకవర్గంలో పనిచేసాము, మీరు మాకే సీట్ అని చెప్పారు. చెప్పినటువంటి పరిస్థితుల్లో సీట్ ఇప్పుడు జనసేనకి ఒక చోట, బీజేపీకి కొన్ని చోట్ల, జనసేనకి కొన్ని చోట్ల ఇచ్చారు కదా. 21 చోట్ల జనసేనకి, ఏదో 14 చోట్ల 10 చోట్ల బీజేపీకి ఇచ్చారు కదా. ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ అక్కడ అడిగారు. దట్టు తెలుగుదేశంలో కూడా 2-3 రాసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరిని వాళ్ళందరికీ అన్నప్పుడు లేదు, తెలుగుదేశంలో ఇప్పుడు ఇతనికి సీట్ ఇస్తున్నారు అనుకోండి, ఇంకొకరికి ఇవ్వట్లేదు అనుకోండి, వానికి రాసి ఇచ్చాడు, నేను రాగానే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, ఫస్ట్ కోటాలో నీకే ఇస్తా అని. ప్రజలకు కూడా రాసిచ్చారు కదా, సూపర్ 6 ఎంత వస్తుంది ఒక్కొక్కరికి లెక్కేసి బాండ్లు ఇచ్చారు. నేను అదే చెబుతున్నాను సార్, ప్రజలకు ఎట్లయితే రాసిచ్చారు, ప్రజలు కూడా నమ్మలా. తెలుగుదేశం పార్టీ లోకల్ లీడర్లు వెళ్ళి మాది హామీ, మేము ఊర్లోనే ఉంటాం కదా, మమ్మల్ని అడగండి, ఇది వాళ్ళు చెప్పింది. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగటం కాదు, మేము పూచికత్తుగా ఉంటాం, మా ఇంటికి రండి, ఎందుకంటే ఇల్లు తెలుసు కదా, గ్రామంలో ఉండే వాళ్ళకి ఆ తెలుగుదేశం నాయకుడు ఇల్లు తెలుసు కదా, మీకు ఈ పథకాలు నిజంగా ఇంప్లిమెంట్ చేయబోతే మా ఇంటికి వచ్చి నెల తీయండి అన్నారు అని బాండ్లు రాసిచ్చారు. చాలా పెద్ద కుట్ర జరిగింది. ఎన్నికల ముందు మనం డిబేట్లు కూడా పెట్టాం ఈ బాండ్లకు సంబంధించిన. అటు సేమ్ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళు బాండ్లు రాసిచ్చారు. మీరు జేమ్స్ బాండ్ లా కనిపెట్టేశారు. ఇది లేదు సార్, నిజంగా వాస్తవం చెబుతున్నాయి. ఎందుకంటే చాలా మంది నమ్మరు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు గ్రేష్మా లాంటి వాళ్ళకి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు గవక్కన బాండ్ పేపర్ బయటకు తీస్తారేమో తొందరగా ఇచ్చారు. ఎందుకు అక్కడ ఆ రాజ్యాంగంలో ఆయనకి ఇచ్చారు కదా, కోండ్రు మురళి గారికి ఆ సీట్ ఇచ్చేటప్పుడు వీళ్ళకి సీట్ లేనప్పుడు మీకు రాగానే ఎమ్మెల్సీ ఇస్తా ఉన్నారు. మొన్న ఫస్ట్ కోటాలోనే ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు 2వ కోటాలు తప్పని ఇప్పుడు, ఎందుకంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు బాండ్లు బయటకు తెచ్చారనుకోండి, అప్పుడు తెలుగుదేశం వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. కానీ ఇప్పుడే తయారు, ఎందుకంటే ఇంకో 2-3 ఏళ్ళు టైం ఉంది కదా, 27 కూడా కొన్ని ఎమ్మెల్సీలు వస్తాయి కాబట్టి ఎవరు తొందరపడరు. కాబట్టి ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళు వాళ్ళ ప్లాన్, వాళ్ళు అనుకున్నది నడుపుతూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన దాంట్లో. ఇప్పుడు క్లియర్గా 9 ఎమ్మెల్సీలు వచ్చినాయి సార్ వాళ్ళకి. ఇది టీచర్స్ వదిలేస్తే 2 గ్రాడ్యుయేట్స్, దాంట్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉంది. ఆయన ఈస్ట్ వెస్ట్ గోదావరి సంబంధించిన వ్యక్తే కదా, పిఠాపురం వర్మ. రెండోది ఫస్ట్లో 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి. ఒకటి ఆయన శ్రీరామచంద్రకి ఎవరికి ఇచ్చారు కడప. ఆయన ఏది తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్ళి, ప్రజారాజ్యం నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిన శ్రీరామచంద్రకి ఇచ్చారు. అంతకంటే తీసేశాడు ఈ వర్మ. సరే వర్మ గారు అంతకంటే తీస్తారా? 2 మొన్న గ్రాడ్యుయేట్ దాంట్లో ఉంది. ఇప్పుడు 5 ఎమ్మెల్సీలకు సంబంధించిన దాంట్లో గ్రాడ్యుయేట్లు ఇవన్నీ ఎందుకులేండి, ఆయనకి డైరెక్ట్ ఎమ్మెల్యే ఇప్పుడు నేనేమన్నా మీకు అన్ని అవకాశాలు 3 సార్లు అవకాశం వచ్చింది. 9 నెలల టైంలో 3 సార్లు ఎమ్మెల్సీలకు అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మీరు కనీసం వర్మ గారిని పరిగణలోకి తీసుకోవాలి. సరే మాకు సంబంధం లేదు, ఎవరు తప్పంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ నాయకులకు అన్యాయం లేకపోతే అవసరానికి వాడుకొని పవన్ కళ్యాణ్ గారు జనరల్ గా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది అవసరం లేనటువంటి అంశం. ఎందుకు వర్మకి ఇచ్చుకుంటారా, లేదంటే ఇంకో శర్మకి ఇచ్చుకుంటారా, లేదంటే ఇంకోళ్ళకి ఇచ్చుకుంటారా, మాకు సంబంధం లేని అంశం. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలా వెన్నుపోటు పడుస్తాడనేది చెప్పేటటువంటి ఉద్దేశం, ఎలా మోసం చేస్తాడనేది మరోసారి ప్రజలకు తెలియజేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తన సొంత పార్టీ నేతకి మోసం చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్
ఉపయోగించుకొని వదిలించుకున్నారా అని అంటున్నాను నేను. ఎవరిది క్లియర్గా మొన్న ఈ మధ్య కూడా అసెంబ్లీలోనే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట ఏంది, 15 సంవత్సరాల పాటు నేను మీతోనే కలిసి ఉంటా, అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు కదా. అవును, మరి 15 సంవత్సరాలు ఆయనే కలిసి ఉంటా అన్నప్పుడు ఈ రోజు ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టుగా ఎవరు మన నాదెండ్ల మనోహర్ చెప్పాడు కదా, ఏమని మేము నెక్స్ట్ కూడా ఇది పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ అడ్డానే ఇక్కడ మేమే పోటీ చేస్తాం ఏదైతే చెప్పాడు కదా. మరి వర్మకి ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ? వేస్ట్ కదా, ఆ సీట్ అటు తెలుగుదేశం పార్టీకి ఉండదు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అనేది 15 ఏళ్ళ పాటు వాళ్ళే ఫిక్స్ అయ్యారు కదా. ఆడే రాసి ఇచ్చాడు కదా, మేము మీతోనే ఉంటాము, యాడికి పోము, మీతోనే అగ్రిమెంట్ రాసుకున్నాము, మమ్మల్ని జనసేనలు ఎన్ని రకాలుగా కుక్కలను కొట్టినట్టు కొట్టినా పడి ఉంటామని చెప్పి సాక్షాత్ పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇంకా ఆ సీట్ ఇంకా వర్మకి ఇచ్చే అనవసరం ఒక ఎమ్మెల్సీని ఎందుకు వేస్ట్ చేసుకుంటారనే ఉద్దేశం అయి ఉండొచ్చు. మూడో అంశం వచ్చేటప్పటికి క్లియర్గా ఇక్కడ క్షత్రియులకు అన్యాయం జరిగిందని మాత్రం నేను క్లియర్గా చెప్తాను సార్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే రాజుల సామాజిక అంటే క్షత్రియ సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 3 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చింది. ఇది 5 ఏళ్ల టర్మ్లో 3 ఏళ్ల పాటు మేము మంత్రి పదవి ఇచ్చాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి ఇవ్వాల, అట్లీస్ట్ స్పీకర్ అని ఎక్స్పెక్ట్ చేశాడు రఘురామకృష్ణరాజు, అది ఇవ్వాల. డిప్యూటీ స్పీకర్ అంటే అది పెద్ద లెక్కలేదు కదా, మీకు తెలుసు. 2 ఇదే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి అదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, నేను క్షత్రియులను గుండెల్లో పెట్టుకొని వర్మ గారికి నేను ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి. ఇంకా 2 ఏళ్ల దాకా ఎమ్మెల్సీలు రావు, అంటే 27వ సంవత్సరం దాకా ఎమ్మెల్సీలు రావు. అప్పుడు ఇంకా విపరీతమైన కాంపిటీషన్, ఇళ్లలోంచి వెళ్ళిపోయి ఏది మళ్ళీ టర్మ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పుడు జనసేన బీజేపీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లో వెళ్తుంది. ఎందుకంటే మన రాజ్యసభ 3 వస్తే 3 ఒకటి బీజేపీ తీసుకుంది, 3 ఒక రాజ్యసభ బీజేపీ తీసుకుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఖాళీ అయిందో దాన్ని కూడా బీజేపీ అడుగుతుందని అంటున్నారు, అంటే తెలుగుదేశానికి వెళ్ళలేకుండా. సో అలాంటప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఒకటి బీజేపీ తీసుకుంది. సో అంటే అవతల బీజేపీ మేము చెప్పినట్టు మాకు పదవులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని బుధం పట్టుకొని నొక్కుతుంది. యువతల పక్క ఇప్పుడు రేపొద్దున ఇంకా ఎవరైనా హైపరాది గీపరాది లాంటి వాళ్ళకి అడుగుతారు జనసేన నుంచి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకున్నారు. అది హైపరాది ఇంకెవరు ఉన్నారు కదా సార్ పిఠాపురంలో, మరి ప్రచారం చేసిన వాళ్ళకి ఇవ్వాలి కదా. సో ఇంకోటి అడుగుతాను రేపొద్దున ఎమ్మెల్సీ అట్లా నేను నవ్వట్లేదు సార్. నాగబాబుకి ఇచ్చినప్పుడు హైపరాదికి ఇస్తే తప్పేందండి? నాగబాబుకి ఇచ్చినప్పుడు హైపరాదికి ఇస్తే తప్పేంది? జబర్దస్త్ షోలో ఉన్నారన్న, జబర్దస్త్ షో అని నేను అంటున్నా. మరి ఇప్పుడు నాగబాబుకి ఏమైనా ఉంది, ఏడన్నా వార్డు మెంబరా, ఏమైనా సర్పంచ్, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు హైపరాదికి వీళ్ళు ఎమ్మెల్సీ ఎవరైనా రేపొద్దున ఏముంది? లేదా అట్లా కూడా ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిద్ది, పెరిగినప్పుడు రేపొద్దున ఉన్నాళ్ళు కూడా పోతాయి. ఇప్పుడు మీరు ఇచ్చారు మాజీ మంత్రులు పెద్ద లిస్ట్ చదివారు, ఈ 5 సిట్టింగ్లకి పోయింది. ఇప్పుడు 5 సిట్టింగ్లకి పోయి ఒకరికి ఇచ్చారు 5లో. సో రేపొద్దున వర్మ అనే అదే ఎవరైతే పిఠాపురం వర్మ గారు రేపొద్దున నార్మల్ వర్మ అయిపోతారు. పిఠాపురం మర్చిపోండి, ఇక పిఠాపురం మర్చిపోండి. తెలుగుదేశం ఇప్పుడు దాంట్లో మీరు ఇందాక ఒక పాయింట్ అడిగారు, ఏంటి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది నిజంగా ఇస్తే? ఇబ్బందే కదా. ఏం ఇబ్బంది? ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నాడు సార్, ఇంకొక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్సీని అక్కడ పెడితే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెళ్తాడు? నెలకు 1 రోజు వెళ్తాడు పిఠాపురం, మ్యాక్స్ నెలకు 1 రోజు, 2 నెలలకు 1 రోజు అనుకోండి. లేకపోతే ఇప్పుడు ఈ మిగిలిన కార్యక్రమాలు, అధికార కార్యక్రమాలు ఎవరు పాల్గొంటారు అప్పుడు? అఫీషియల్ గా సిట్టింగ్ ఎమ్మెల్సీగా వర్మ ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఈక్వల్ కదా. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఫస్ట్, సెకండ్ ఎమ్మెల్సీ. సో ప్రతి కార్యక్రమంలో లోకల్లో ఉంటాడు కదా వర్మ, అప్పుడు ఈయన పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పటికే వాళ్ళ మధ్య ఇది ఉంది, అప్పుడు ఇంకా బలం పెంచుకుంటాడు అతను అక్కడ. సో అదొక రీజన్ అయి ఉంటుంది. రెండోది 4,000 రూపాయల పెన్షన్ పంచడానికి హైదరాబాద్ నుంచి నాగబాబు గారు వెళ్ళారు, మీకు తెలుసలేదు. పిఠాపురం నాగబాబు గారి పెన్షన్ 1వ తారీఖు పెన్షన్ పంచడానికి వెళ్ళాడు. ఆయన ఏ హోదాలో వెళ్ళారు? అసలు ఏ హోదాలో వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ప్రజాప్రతినిధి పంచాలి. నిజంగా అనుకున్నప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యే పంచవచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా జెడ్పీటీసీ కానీ లేదంటే ఎంపీపీ కానీ వీళ్ళు సర్పంచ్ కూడా ఏదైతే అక్కడ దానికి సంబంధించి పెన్షన్లు పంపిణీ చేయొచ్చు ప్రభుత్వానికి సంబంధించి. కానీ నాగబాబు గారు ఏ హోదాలో వెళ్ళారు? జబర్దస్త్ హోదాలోనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అన్న హోదాలో వెళ్ళాడా, జనసేన పార్టీ నాయకుడి హోదాలో వెళ్ళాడా, అసలు ఏ హోదాలో వెళ్ళాడు? సో అదే రేపొద్దున ఇప్పుడు మేము వర్మ గారికి కానీ పదవి ఇస్తే వర్మ గారు కూడా అఫీషియల్ కూడా పంచడానికి లేదు. కార్యక్రమాలు, అధికార కార్యక్రమాలు అఫీషియల్ గా పాల్గొనవచ్చు, బట్ ప్రోటోకాల్ ఉండదు, ప్రోటోకాల్ ప్రకారం ఉండదు. సో కానీ ఇప్పుడు ప్రోటోకాల్ వస్తుంది కదా ఎమ్మెల్సీ ఇస్తే. అప్పుడు పవన్ కళ్యాణ్ కంటే ఇమేజ్ ఎవరికి ఎక్కువ ఉంది అక్కడ? లోకల్లో. అంటే ఈ సినిమా హీరోగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హీరోకి హీరోయిన్లకి జబర్దస్త్ ఆర్టిస్టులకి ఉండే ఇమేజ్ వేరు. ఆ ఇమేజ్ నేను అంటలా. పొలిటికల్ గా లోకల్ ఎవరికి ఉంది ఇమేజ్? ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయనకు ఉంది, ఆయన లేకపోతే వీళ్ళకి లేదనేది ఓపెన్ గానే వీళ్ళే ఒప్పుకున్న సంగతి. అప్పుడు ఆయనకి ఇస్తే ఏమైంది? పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తే హాయ్ బాయ్ తొందరగా వెళ్ళిపోనే వాళ్ళు తప్ప జనం అంతా ఇది చుట్టూ చేరతారు కదా. మరి ఈయనకి మామూలుగానే అభద్రత. చక్కగా ఆలోచించారు.
ఆయనకి ఉన్న అనుభవం చాలా తక్కువ. ఆయనే అంత చక్కగా ఆలోచించారు. వర్మ గారు ఆలోచించలేకపోయారు. నాకు అర్థం కాలేదు. చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి వర్మకి తెలియదు. తను త్యాగం చేస్తున్న సమయంలో వర్మ గారు ఒక్కలే కాదు సార్, 5 కోట్ల మంది మోసపోలా. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్మి 5 కోట్ల మంది మోసపోయినప్పుడు 5 కోట్ల మందిలో ఇప్పుడు మీరు చెప్పిన లిస్టులో 5-6 కదా